తన చిత్తం చొప్పున జరిగించేవాని మనవి ఆలకించే యేసుక్రీస్తు ప్రభునామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం యోహాను 9:29-33 వరకు. దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము గాని వీడెక్కడి నుండి వచ్చెనో ఎరగమని చెప్పి వాడిని దూషించిరి. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చెనో మీరు ఎరుగకపోవటం ఆశ్చర్యమే. ఆయన నా కన్నులు తెరిచిన దేవుడు పాపులమని ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగుడ్డు వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని వాళ్ళు ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. ఇక్కడ వీళ్ళు అంటున్నారు, ఈ యూదులు వీళ్ళందరూ అంటున్నారు, దేవుడు మోషేతో మాట్లాడానని మాకు తెలుసు, కానీ వీడు వాడు అని అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభుని వీళ్ళు ఎంత పొగరబోత్తనంగా దేవుడు చేసిన కార్యాలు విన్నారు, చూశారు, అయినా కూడా వారు యేసుక్రీస్తు ప్రభువుని దూషిస్తూ తృణీకరిస్తున్నారు. అలాగా మాకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చాడో, మోషేయే మాకు తెలుసు, యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియదు అని చెప్తున్నారు వాళ్ళు. చెప్పి ఆ గుడ్డివాడు, చూపు పొందుకున్నవాడు యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యం చెప్తున్నాడు కదా, అతను కూడా దూషించారు. దూషించి ఇప్పుడు ఆ చూపు పొందుకున్న అతను అంటున్నాడు, అప్పుడు ఆ మనుషుడు అంటున్నాడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరక్కపోవటం ఆశ్చర్యమే. ఆయన ఎక్కడి నుండి వచ్చారో అది మీరు ఎరగనంటున్నారు, అది చాలా ఆశ్చర్యం అని చెప్పేసి ఆయన నా కన్నులు తెరిచింది. కనుక అక్కడ గొప్ప సాక్ష్యం ఉంది. పుట్టుగుడ్డువాడు కన్నులు పొందుకున్నాడు అని చెప్పి దేవుడు పాపిష్టోళ్ళు మొరపెడితే దేవుడు ఆలకించేవారు కదంటే ఇదివరకు. ఇప్పుడైతే పాపులు కూడా మొరపెట్టవచ్చు. పాప క్షమాపణ యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉంది. మోషే ధర్మశాస్త్ర ప్రకారం పాపులు మొరపెడితే అక్కడ క్షమాపణ లేదు, కానీ అక్కడ శిక్షలు రాసి ఉంటాయి ధర్మశాస్త్రంలో. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చూడండి ఎంత కృప మనకి అనుగ్రహింపబడిందంటే, ఎంత ఘోర పాపులమైన ఆయన దగ్గర మొరపెట్టినప్పుడు క్షమాపణ కలిగి మళ్ళీ క్షమింపబడి పరిశుద్ధులం అవుతాం. కనుక ఇదివరకు అయితే పాపులు మనమే ఆలకించడు అని ఉంది. కనుక దేవభక్తుడేయండి అంటే దేవుని చిత్తం చొప్పున జరిగించిన ఎడల వాడు మనవి చేస్తే ఆ మనవి దేవుడు ఆలకిస్తాడు అని ఈ కన్నులు పొందుకున్న ఇతను చెప్తున్నాడు అనమాట ఇక్కడ సాక్ష్యం. ఈ లోకం పుట్టినప్పటి నుంచి గుడ్డివాడి కన్నులు తెరవబడినట్లు మనం ఎప్పుడు వినలేదు కదా, ఎక్కడా చూడలేదు కదా అని అతడు చక్కగా వాదిస్తున్నాడు. అక్కడ దృష్టి పొందుకున్న అతను, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని వాళ్ళు ఏమీ చేయనేరడని వారితో చెప్పింది. మీరు దేవుని యొద్ద నుంచి రాలేదు యేసుక్రీస్తు ప్రభు అని మీరు అంటున్నారు కదా, మరి దేవుని యొద్ద నుండి వచ్చి ఉండకపోతే అసలు ఏమీ చేయలేకపోతాడు ఆయన. గుడ్డివాడిని ఆయన నాకు కళ్ళు ఇచ్చారు, ఇంకెన్నో 5 రొట్లు 5,000 మందికి పంచడం, అక్కడ అది గల్లే సముద్రం నీటి పొంగుని గాలితో పాడిని అణిసివేయటం, ఇంకెన్నో అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభు చేశారు.